సప్తగిరి ప్రసాద్ గారు నమస్కారం సార్. యా సార్ రో- మీకు రో- ఈ రో- ప్యానెల్లో ఉన్న పెద్దలకి యా అందరికీ నా హృదయపూర్వక థ్యాంక్ యూ నమస్కారాలు సార్. ఒక్క నిమిషం రోజా గారు ఏం మాట్లాడారో చూసిన తర్వాత మీరు మాట్లాడుతూ కానీ ఓకే ఓకే ప్లీజ్ పీసీఆర్. పవన్ కళ్యాణ్ గారు, ఇది సినిమా షూటింగ్ కాదు. రోజుకొక వేషాన్ని వేసుకొని రోజుకొక మాట మాట్లాడుతూ ఈరోజు అందరి మనోభావాల్ని దెబ్బతీయటానికి మీకు అధికారం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఏదైతే మీరు చేశారో ప్రాయశ్చిత్త దీక్ష, అది మీరు చేసిన తప్పులకి భగవంతుడు మీ చేత చేయించిన ప్రాయశ్చిత్త దీక్ష తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఈరోజు భగవంతుడే లేడని చెప్పిన మీ కుటుంబ సభ్యులు మీరు, అలాగే ఏ రోజు హిందూయిజం కూడా గురించి మాట్లాడని మీరు, ఎన్నికల గురించి ముందు మీరు మాట్లాడిన మాటలకి ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలకి మీరు వేస్తున్న వేషాలకి సంబంధం లేకుండా ఉండటం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి, కార్నర్ చేయాలనుకోను, లేదా బీజేపీ రేపు ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయితే మన పరిస్థితి ఏంటి అని చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ డ్రామాలో మీరు కూడా పాలు పంచుకుంటున్నారో ఏంటో కానీ ఎవరికి అర్థం కావట్లేదు. కానీ పవిత్రమైన శ్రీవారి లడ్డూని ఈ విధంగా అపవిత్రం చేసే విధంగా మీరు మాట్లాడటాన్ని మేము ఖండిస్తున్నాం. వెంటనే దీని మీద సుప్రీంకోర్టు మరి విచారణ జరిపించి సిబిఐ ద్వారా మరి దోషుల్ని బయటకు తీసి వాళ్ళని శిక్షించాలని కూడా రైట్. సప్తగిరి ప్రసాద్ గారు, రోజా గారు రాజకీయాల్లో ఎలా మాట్లాడతారో మీకు తెలుసు, ఎంత అసహ్యకరంగా ప్రవర్తిస్తారో కూడా మనందరికీ తెలుసు. అందుకే ఆ పార్టీ ఓడిపోయింది. కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు, పేర్ని నాని గారు, రోజా గారు, ఇంకా జోగి రమేష్, ఇటువంటి వాళ్ళు ప్రజాస్వామ్య వ్యతిరేకవాదులు. ఎవరిని ఏమనాలో తెలియక మాట్లాడతారు, అసహ్యంగా మాట్లాడతారు. వీళ్ళంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ఒక 100 అడుగుల లోపల పెట్టేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఈ జన్మలో ఆ పార్టీని పైకి లేపాలన్నా లేపలేరు. వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళు చెప్పే జాకీలే మనం చెప్దాం సార్, జాకీలు కాదు. అంతరిక్షంలోంచి మనుషులు వచ్చినా సరే వాళ్ళు లేపాలనుకున్నా లేపే పరిస్థితి లేదు, లేచే పరిస్థితి అంతకన్నా లేదు, అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ నుంచి ఇతరులు ఎవరు బయటకు పోకుండా, నాయకులు బయటకు పోకుండా అడ్డుకట్ట వేసుకోవడానికి 4 నెలల్లోనే, అంటే 3 నెలల్లోనే చాలా వ్యతిరేకత వచ్చింది. ఎన్నికలు త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు త్వరలో ఎందుకు వస్తాయండి? 5 సంవత్సరాల తర్వాతే వస్తాయి. ఇవాళ తిరుపతి విషయాన్ని చూసి ఎంత చులకనగా మాట్లాడుతున్నారో చూసాం. తిరుమల రావద్దని ఏ ప్రభుత్వం కూడా, ఏ వ్యక్తి కూడా, ఏ అధికారి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉత్తరం ఇవ్వలేదు, చెప్పలేదు కూడా. ఇంకా రమ్మని చెప్పారు. అయితే తిరుమల వచ్చినప్పుడు దండయాత్రకు రాకూడదు, అదేం బహిరంగ సభలు పెట్టుకునేది కాదు, లేదా బలప్రయోగం చేయడానికి తావే లేదు. దేవదేవుడు ముందు ఈ మొత్తం ప్రపంచం కూడా తక్కువ. ఆయన తలుచుకుంటే ఏదైనా జరుగుద్ది. అక్కడ దండయాత్రకు వెళ్తారనో, ఊరేగింపుకి వెళ్తారనో, వేల మందితో తీసుకెళ్లి బలప్రదర్శన చేస్తారని పోలీసులు వాళ్ళందరినీ అడ్డుకున్నారు తప్ప, దర్శనం చేసుకుంటా అంటే ఎవరొద్దంటారండి? ఇంకా మధ్యలో ఎస్సీల గోల్ ఎందుకండి? ఎస్సీలు ఆయనకెందుకండి? ఏం సుబ్రహ్మణ్యం గారిని డోర్ డెలివరీ చేసిన డ్రైవర్ని కొట్టి చంపేసిన ఎమ్మెల్సీని సస్పెండ్ చేయలేదే? మరియు సుధాకర్ గారిని వేధించిన వాళ్ళని సస్పెండ్ చేయలేదే? కిరణ్ కుమార్ గారిని వేధించిన వాళ్ళని సస్పెండ్ చేయలేదే? వరప్రసాద్ శిరోమండనం చేస్తే పోలీసులు సస్పెండ్ చేయలేదే? ఇక్కడ మాత్రం ఓ 2 వ్యక్తులు పొరపాటు చేస్తే సస్పెండ్ చేశారు మీ పార్టీ వాళ్ళు. అది కదా రాజకీయాల్లో కావాల్సింది. రాజకీయాల్లో ఉన్నత లక్ష్యాలు ఇవే కదా. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా రావద్దన్నారా? నన్ను రావద్దన్నారు. ఎవరు రావద్దన్నారు? ఆయన అన్ని అబద్ధాలు, అన్ని అవాస్తవాలు, అప్రజాస్వామికంగా మాట్లాడటం. సార్ ముఖ్యంగా రోజా గారి గురించి మాట్లాడతాను. రోజా గారు పురంధరేశ్వరి గారిని మాట్లాడే స్థాయి కాదు. ఫస్ట్ ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అన్నగారి కుమార్తెను అన్నగారి అభిమానులుగా నాలికి చీరేస్తాం. ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే ఒక మహిళగా ఉన్నావు కాబట్టి, ఒక మంత్రిగా పనిచేసావు కాబట్టి ఏమాత్రం గౌరవం ఇస్తున్నా. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది రోజాకి పురంధరేశ్వరమ్మకున్న తేడా. ఎందుకంటే పురంధరేశ్వరమ్మ వల్ల
నాన్నగారు ముఖ్యమంత్రిగా చేశారు, వాళ్ళ మరిది గారు ముఖ్యమంత్రిగా, ఒక తమ్ముడు ఎమ్మెల్యే, ఇంకొక తమ్ముడు మంత్రిగా చేశాడు. అంతెందుకు, స్వయంగా ఈమె కేంద్ర మంత్రిగా కూడా పనిచేసింది. ఇప్పుడు ఆమె భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు, స్వయంగా ఎంపీ గారు. ఏ రోజు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి తన బల ప్రదర్శన కానీ తన అధికార దర్పాన్ని కానీ చూపించిన దాఖలాలే లేదు. ఎంత వాళ్ళు వచ్చేది తెలియదు, దర్శనానికి పోయేది కూడా తెలియదు. ఆ విధంగా వచ్చి దర్శనానికి వెళ్ళేవారు. అది వాళ్ళ స్థాయి. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి, కొన్ని వేల మందికి లక్షల మందికి రాజకీయ జీవితం ఇచ్చినటువంటి వ్యక్తి వాళ్ళ నాన్న. అదేవిధంగా వాళ్ళ మరిది గారు చంద్రబాబు నాయుడు గారు, ఇంకొక చెల్లి కొడుకు రాష్ట్ర మంత్రి. ఎక్కడ కూడా వాడు పొలిటికల్ దర్పం చూపించలే. ఇదే రోజా గారు, మీకు గుర్తుందో లేదో, టూరిజం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ బీచ్లో చెప్పులు వదిలేసి వాడు ఎవరిన అటెండర్ని పిలిచే, నాగరాజు నా చెప్పులు తీసుకొని రా అని చెప్పినటువంటి గర్విష్ నువ్వు. నువ్వు పోయి పురంధరేశ్వరమ్మ గురించి మాట్లాడే స్థాయి అనేది. జాగ్రత్తగా మాట్లాడాలమ్మా. నోరు ఉంది కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడు. పైగా తిరుమల తిరుపతి దేవస్థానం పై కొండపైన రాజకీయాలు మాట్లాడకూడదంటే ఇన్ని కూవెక్కి పిచ్చి పిచ్చిగా రాజకీయాలు మాట్లాడేటువంటి మహిళను, వందలాది టికెట్లు అమ్ముకున్న చరిత్రనిది కాదని చెప్పగలవా? ఊరికే మాట్లాడితే సత్యం ఆడికి చేయమంటావు, 7 ప్రమాణాలకు పిలుస్తాక. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని సూటిగా, తిరుమల కొండకు వస్తానన్నావు కదా, నడుచుకుంటూ వస్తానని చెప్పావు కదా, సెప్టెంబర్ 28వ తేదీ ఎందుకు వాయిదా వేసుకున్నావు? నేను ఎవరైనా వద్దన్నారా? ఏమేమైనా అడ్డుకున్నావా? పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చాం. పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వకపోతే ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వలేదంటావు? ఇస్తే ఎందుకు పోలీసులు పెట్టారంట? దీనికి ఇంతకన్నా సైకోయిజం ఉంటుందా? రేపు రా దర్శనానికి. నీకు అంత దమ్ము ఉంటే రేపు వచ్చి అఖిలాండం ముందర నిలబడి చేయి చాపి ప్రమాణం చేయి. దేవదేవుడా, నేను ఏ తప్పు చేయలేదు, నెయ్యిలో కల్తీ జరగలేదు, కందిపప్పులో కల్తీ జరగలేదు, శనగపప్పులో కల్తీ జరగలేదు, అన్నదానంలో సరఫరా చేసేటువంటి నిత్యావసర వస్తువులు బియ్యం అయితే ఏమి, పప్పు అయితే ఏమి, నూనె అయితే ఏమి, పసుపు పొడి, ధనియాల పొడి, దీంట్లో ఏ దాంట్లో కల్తీ లేదు, స్వచ్ఛంగా సరఫరా చేశాము అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి. నువ్వు కానీ, ఆ వైవి సుబ్బారెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ, ధర్మారెడ్డి గారు కానీ, జవహర్ రెడ్డి గారు కానీ, ఉందా మీకు ఆ ధైర్యము? ఊరికే ఎందుకు పిచ్చి పిచ్చి మాటలు మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్తో? పైగా దాన్ని మేము ఏదో అడ్డుకున్నామంట ఆయన పర్యటన. ఎవరు అడ్డుకున్నారు నిన్ని? నువ్వు మెట్లెక్కలేకపోయావు. ఫస్ట్ ఏమన్నాడు, మెట్లెక్కి వస్తాను అని చెప్పాడు. సరే, వెరీ గుడ్. మళ్ళీ ఏం చెప్పాడు, లేదు నేరుగా దర్శనానికి వస్తానండి. అది రాలేదు. పోనీ గమ్మున ఇంటికాడ ఉంటావంటే అది లేదు. ఏది పడితే అది ప్రచారం. నీ 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 పతనానికి మూల కారణం నీ నోటి దోల, నీ మంత్రులు కొడాలి నాని, పేని నాని. ఇంతకుముందు మీరు చెప్పారు కదా పెద్ద లిస్టు పనికి మాలోళ్ళు. ఇంకా నేను తిట్టాలంటే ఎందైనా తిట్టచ్చు. మోస్ట్ యూజ్లెస్ ఫిలోస్. దాన్ని సెటరేట్ చేసుకోవాలంటే మా పైన విమర్శలు చేయటం, మమ్మల్ని నిందించటం. ఏం నిందించడానికి ఏముంది? మీ దగ్గర ఇంకా అయిపోయింది, నీ చాప్టర్ క్లోజ్ చేసి పెట్టినారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటే కాదు, అన్ని దేవాలయాల్ని మీరు భ్రష్టు పట్టించినారు. దేవాలయాల్ని అంతెందుకంటే బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో 3 సింహాలు మాయమైపోయింది. అంతర్వేదిలో దివ్యరథం తగలబడిపోయింది. కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో శివలింగాన్ని తీసుకొచ్చి ఎవరు ప్రతిష్టాపించిపోయారు. రాముడి శిరస్సు నరికేసినారు. ఇవన్నీ దేవాలయం